హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నిమ్మకాయ పచ్చడి, ముద్దపప్పు, పచ్చి పులుసు అద్దిరిపోయే టేస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మన లంచ్లోకి వచ్చేసి అయితే ఈరోజు ఈ రెసిపీ అండి. ఫస్ట్ అయితే ఈ విధంగా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అయితే పక్కన పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఉల్లిగడ్డలు అయితే తరిగి ఆ చింతపండు పులుసులోకి ఈ విధంగా ఉల్లిగడ్డలు నలిపినట్టయితే పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి కొంచెం వేడయ్యాక జీలకర్ర, పోపు గింజలు, 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చాగా దంచి వేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల సేపు ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అయితే నువ్వులు వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఇంగువ పౌడర్ వేసుకున్నట్టయితే పోపు అనేది ఈ విధంగా సిద్ధమవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులోకి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్లో ఉండే చింతపండు పచ్చి పులుసు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బాయ్ అండి. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.